హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక ప్రీమియం ఆఫీస్ చైర్ అనమాట. మనం ఇప్పటివరకు చాలా చైర్ వీడియోస్ చేసాం, గేమింగ్ చైర్స్ కానీ నార్మల్ ఆఫీస్ చైర్స్ కానీ, బట్ అవన్నీ కూడా ఒక బడ్జెట్ రేంజ్లోనే. బట్ ఈరోజు మనం చేయబోయేది చాలా అంటే చాలా ప్రీమియం. మీకు క్వాలిటీలో కానీ లేకపోతే మీకు కంఫర్ట్లో కానీ ఎవ్రీథింగ్ మీకు ప్రీమియంగా ఉంటుంది. ఒకవేళ మీకు ప్రీమియం చైర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మనకి ఇది వచ్చేసి ఎర్గో స్మార్ట్ అల్ట్రా ఆఫీస్ చైర్ అనమాట ఇది. సో మీరు చూడొచ్చు, చైర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీకు ఇది ఎలా ఉంది, ఏంటి కంఫర్ట్, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వీడియో ఎండ్లో అయితే షేర్ చేసుకున్నాం. ఫస్ట్లీ మనకి ఇది వచ్చేసి మీకు సేఫ్ ప్యాకింగ్లో వస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, ఒక సేఫ్ ప్యాకింగ్లో వస్తుంది. బాక్స్లోనే అన్నీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. బాక్స్ కంటే చూసినట్టయితే మనకి మెయిన్గా మనకి కావాల్సిన బాటమ్ మెటల్ బేస్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్ ఉంటుంది, అండ్ బేస్ సీట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు హెడ్ రెస్ట్ ఉంటుంది, 3D ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, వీల్స్ ఉంటాయి, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాటితో పాటు ఒక పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మాన్యువల్ అనమాట. దాన్ని చదువుతూ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు ఏ స్క్రూస్ వాడాలి ఏంటనేది ఎవ్రీథింగ్ అక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు ఈజీగా దీన్ని అయితే మీరు ఫిట్ చేసుకోవచ్చు. అసెంబ్లింగ్ అనేది వెరీ ఈజీ. నేను ఇక్కడ మీకు ఎలా అసెంబ్లింగ్ చేశానో చూపిస్తాను. మామూలుగా ఏం లేదు, జస్ట్ మీకు మెయిన్ మెటల్ బేస్ ఉంది కదా, మెటల్ బేస్కి వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ జస్ట్ ఇలా పెట్టి ట్విస్ట్ చేస్తే అయిపోతుంది అన్నమాట. ట్విస్ట్ చేస్తుంటే మీకు వీల్స్ అన్ని సెటప్ అవుతాయి. వీల్ సెటప్ అయిపోయినాక మనకి సిలిండర్ ఉంటుంది కదా, హైడ్రాలిక్ సిలిండర్ అనేది, ఆ సిలిండర్ ప్లేస్ చేసి ఆ తర్వాతకి మీకు ఏదైతే సీట్ ఉందో సీట్కి మనకి 3D ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి కదా, ఈ ఆర్మ్ రెస్ట్ అనేవి ప్రాపర్ పొజిషన్లో పెట్టుకొని మనం స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మనకి బ్యాక్ రెస్ట్ ఉందో బ్యాక్ రెస్ట్కి మనం హెడ్ రెస్ట్ ఫిట్ చేసుకోవాలి. హెడ్ రెస్ట్కి మనకి ఇక్కడ ఒకటి ఇలా సింపుల్గా పెట్టేసుకొని స్క్రూస్ అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాతకి హెడ్ రెస్ట్, బ్యాక్ రెస్ట్, అంటే బ్యాక్ రెస్ట్ అండ్ బేస్ సీట్ని రెండింటిని కనెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి మీరు జస్ట్ సిలిండర్ మీద ప్లేస్ చేస్తే చాలు. దట్స్ ఇట్. ఇక మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టే. ఇక కొత్తగా మీరు చేయాల్సిందే ఉండదు. వెరీ ఈజీ ఇన్స్టాలేషన్. బట్ స్టిల్ ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీ ఇన్స్టాలేషన్ అనేది వాళ్ళు అయితే చేస్తారు. మనకి కంపెనీ వాళ్ళు అయితే, స్లిప్ కంపెనీ వాళ్ళు అయితే మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. వాళ్ళు మీకు ఎటువంటి టెన్షన్ లేదు. బట్ ఎనీవే మన చైర్ని మనం చేసుకుంటే చాలా బెటర్గా అదొక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇట్స్ అప్ టు ఒకవేళ పర్చేస్ చేస్తే మాత్రం సర్వీస్ అయితే ఉంటుంది, అదైతే అవైల్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీని సెటప్ అయితే. ఇక మెయిన్గా ఈ చైర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అనమాట. చాలా అంటే చాలా సాలిడ్ బిల్డ్ అయితే ఉంటుంది మీకు. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన చైర్లలో, టు బీ ఫ్రాంక్, వాస్తవంగా చెప్తున్నాను, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. 100% మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆ మెటీరియల్ ఏదైతే మీకు ఫ్యాబ్రిక్ వీళ్ళు యూజ్ చేశారో, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నో కాంప్రమైజ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ అంత ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ ఏడ చూసినా సరే మీకు ప్రీమియం బిల్డ్ అయితే కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు. వెరీ కంఫర్టబుల్. మీకు ఏదైతే బ్యాక్ రెస్ట్ ఉందో ఈ బ్యాక్ని 2 పార్ట్ లాగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాక్ ఉంది చూసారా, కిందది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి కిందది స్టిఫ్గా ఉంటుంది. కావాలంటే ఈ బ్యాక్ మటుకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇలా సింపుల్గా బెండ్ అయిపోవచ్చు. అలా బాగుంది. కొంచెం నాకు యూనిక్గా అనిపించింది. నేను ఇప్పటివరకు చూసిన చైర్లో వెళ్తే బ్యాక్ అంతా కూడా వెళ్తుంది. బట్ ఇందులో బ్యాక్ అంతా కాకుండా అప్పర్ పార్ట్ వరకు కూడా మనకి జస్ట్ బ్యాక్ అయితే పోతుంది. మన బ్యాక్కి సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఎర్గోనామిక్ సపోర్ట్ అయితే మనకి బ్యాక్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే మీరు చూసినట్లయితే మెయిన్గా ఇక దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, అన్ని చైర్స్లో ఉన్నట్టుగా దీంట్లో మీకు హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సింపుల్ ఇక్కడ మీకు ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్ ఇలా ప్రెస్ చేస్తే హైట్ పెరుగుతుంది, ఇలా నొక్కితే హైట్ తగ్గిపోతుంది అనమాట. వెరీ సింపుల్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. హైట్ అడ్జస్ట్ బటన్ కనుక మనం చూసినట్టయితే పుష్ బటన్ అయితే ఇచ్చారు. అదొకటి నాకు బెటర్ అయితే అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ లివర్స్ అవన్నీ కాకుండా జస్ట్ పుష్ బటన్ ఇచ్చారు. ఈజీగా మీరు పుష్ చేసుకొని హైట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో హైడ్రాలిక్ కూడా మీకు చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్గా బాటంలో మీకు బ్యాక్ సపోర్ట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే స్టిఫ్గా ఉంటుంది. మీకు 1-2 రోజులు నొప్పులు రావచ్చు, ఆ తర్వాత మీరు అలవాటు పడతారు. నాకే నొప్పులు వచ్చాయి, టు బీ ఫ్రాంక్. బట్ లేటర్ ఆన్ మీరు దీనికి అలవాటు పడిపోతారు. మన నడుములు అనేవి పర్ఫెక్ట్గా ప్రాపర్ పొజిషన్లో మనకి సెట్ అయిపోతాయి అనమాట. అండ్ ఆ తర్వాతకి 3D హెడ్ రెస్ట్ అనమాట. హెడ్ రెస్ట్ ఇప్పటివరకు మనం ఇలా టిల్ట్ చేయడం చూసాం. అప్ అండ్ డౌన్ టిల్ట్ చేయొచ్చు, అండ్ అలానే అప్ అండ్ డౌన్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా టిల్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇలా ముందుకి వెనక్కి కూడా వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, సింపుల్గా ఇది ఇలా ఫ్రంట్కి వస్తుంది, కావాలంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం యూనిక్ ఫీచర్ అనిపించింది నాకు హెడ్ రెస్ట్లో. అండ్ ఆ తర్వాతకి 3D ఆర్మ్ రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 3D ఆర్మ్ రెస్ట్ మీరు ఏం లేదు, సింపుల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆరామ్సే. హైట్ తర్వాత మీరు ఫ్రంట్ బ్యాక్ ఆరామ్సే, ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కావాలంటే ఇలా
ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్విస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా 3D ఆర్మ్ రెస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మన హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక యూనిక్ ఫీచర్. మీరు ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి, బ్యాక్ అది హైట్ ఎక్కువ పెట్టుకుంటే మీకు బ్యాక్ సపోర్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ సపోర్ట్ను కూడా మనం అకార్డింగ్ టు హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఒక మంచి ఫీచర్. అండ్ అలానే మనకి టిల్ట్ వచ్చేసి 135 degrees వరకు అయితే మనకి టిల్ట్ అయితే అవుతుంది అన్నమాట. సింపుల్గా మీరు ఇలా పెట్టేసి బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి సింపుల్గా ఇలా 135 degrees వరకు అయితే మీరు ఆరామ్సే మీరు టిల్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ మీరు ఆపుకోవచ్చు కూడా, అదొక మంచి విషయం. అండ్ అలానే మనకి మెయిన్ థింగ్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫుట్ రెస్ట్ చాలా యూస్ఫుల్. ఒకవేళ మీకు ముందు స్పేస్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ టీవీ చూస్తున్నా లేకపోతే ఆఫీస్లో కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా మీరు జస్ట్ ఇలా కూర్చొని ఫుట్ రెస్ట్ని ముందుకు ఇలా లాగేస్తే వస్తుంది. ఈ ఫుట్ రెస్ట్ మీద ఆరామ్సే మీరు రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీమియం వీళ్ళు అఫ్కోర్స్ వీళ్ళు ప్రీమియం కాస్ట్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువగా కాస్ట్ చేస్తున్నారు, బట్ ప్రీమియం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ప్రీమియం క్వాలిటీ కావాలి, మా బడ్జెట్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ చాయిస్. ఆబ్వియస్లీ మీకు ఆ ప్రీమియంనెస్ అనేది బిల్డ్ క్వాలిటీలో కానీ ఫ్యాబ్రిక్లో కానీ ఎవ్రీవేర్ అయితే తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో, ఆమ్రెస్ట్ దగ్గర మనకి ఏదైతే ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేశారో ఇది కషన్ టైప్ అయితే ఉందన్నమాట, మెత్తగా అయితే ఉందన్నమాట. సో అదొక ఇంకాస్త కంఫర్ట్ అయితే మీకు ఇస్తుంది. ఓవరాల్ నన్ను అడిగితే మంచి చైర్ ఇది, బట్ కొంచెం వీళ్ళు ఎక్కువే కాస్ట్ చేస్తున్నారు కానీ బట్ క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ. మీకు మనీ మ్యాటర్ కాదనుకుంటే 100% అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 39,999 అయితే ఉంటుంది. బట్ మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే TRT అని ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ చైర్ గురించి. ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి పర్చేస్ చేయండి. ఇట్స్ అప్ టు యూ. ఫైనల్ డెసిషన్ అనేది మీ ఇష్టం అది. సో ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.